కానీ కేవలం ఇది మీ స్వార్థం కోసం చేస్తున్నదే తప్ప మరొకటి కాదు. మేము దీనికి అగెనిస్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా మహిళలు ముందుకు తీసుకుపోవడానికి అప్పటి రాజీవ్ గాంధీ గారి కాడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా మహిళల కోసమే పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళా రిజర్వేషన్ అమలు కోసమని 40 సంవత్సరాల క్రితం నుంచి చిత్తశుద్ధితో ఉన్నాం మేము. అదే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పంచాయతీరాజ్ 73వ ఆర్టికల్ ద్వారా రాజ్యాంగ సవరణ చేసి 1992లో దేశంలోని మహిళలకు పంచాయతీరాజ్ రిజర్వేషన్లు అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ గురించి ఈ నాటకం అంతా. ఈ నాటకాలన్నీ లబ్ధి పొందడం కోసమే మీరు చేస్తున్నదని మా అందరికీ, ప్రజలందరికీ కూడా తెలిసిన మాటే. మేము మహిళా బిల్లు మీద కానివ్వండి, దీని మీద మేము వ్యతిరేకం కాదు. కానీ మీరు చేస్తున్న రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో దాని గురించే మేము అడుగుతున్నాం.